పార్లమెంట్లో పహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్పై చర్చకు రంగం సిద్ధమైంది. సోమవారం నుంచి లోక్సభలో, మంగళవారం నుంచి రాజ్యసభలో చర్చ జరగనుంది. ఈ అంశంపై ఉభయ సభల్లో చెరో 16 గంటలు కేటాయించారు. పహల్గాం ఉగ్రదాడి వెనుక నిఘా వైఫల్యం, ట్రంప్ మధ్యవర్తిత్వ వ్యాఖ్యలు వంటి అంశాల ఆధారంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని విపక్షాలు యత్నిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్లో 100% లక్ష్యాలు సాధించామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద వ్యతిరేక పోరులో తమ దృఢమైన వైఖరిని మరోసారి తెలియజేయనుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలివారం బీహార్ ఓటరు జాబితా సవరణ సహా వివిధ అంశాలపై విపక్షాల ఆందోళనలతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం నడిచింది. సభా కార్యకలాపాలు సాగలేదు. కానీ సోమవారం నుంచి సభ సజావుగా సాగేందుకు అధికార విపక్షాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. పహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్పై సోమవారం నుంచి లోక్సభ, మంగళవారం నుంచి రాజ్యసభలో చర్చ జరగనుంది. ఉభయ సభల్లో ఈ అంశంపై చర్చకు 16 గంటల చొప్పున కేటాయించారు. జాతీయ భద్రత, విదేశాంగ విధానానికి సంబంధించిన ఈ చర్చ వాడివేడిగా సాగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తరపున హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్ సహా ఇతర సభ్యులు ఈ చర్చలో మాట్లాడనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ ప్రభుత్వ బలమైన వైఖరిని చెప్పనున్నారు. విపక్షాల తరపున లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తదితరులు తమ వాణి వినిపించనున్నారు. ఆపరేషన్ సింధూర్పై వివరించడానికి అమెరికా సహా ఇతర దేశాలకు వెళ్లిన భారత బృందానికి నేతృత్వం వహించిన ఎంపీ శశి థరూర్ను ఈ అంశంపై మాట్లాడేందుకు కాంగ్రెస్ ఎంపిక చేస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. పహల్గాం ఉగ్రదాడికి నిఘా వైఫల్యమే కారణమని కేంద్ర ప్రభుత్వాన్ని విపక్ష పార్టీలు తప్పుబడుతూ వచ్చాయి. ఉగ్రదాడికి పాల్పడ్డ వారిని ఇంకా పట్టుకోకపోవడంపై విమర్శలు గుప్పించాయి. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తన మధ్యవర్తిత్వమే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపైన ప్రభుత్వాన్ని విపక్షాలు ఇరుకున పెట్టనున్నాయి. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా విదేశాల నుంచి భారత్ కు మద్దతు లభించకపోవడంపై మోదీ సర్కార్ను రాహుల్ గాంధీ ప్రశ్నిస్తూ వచ్చారు. అయితే యుద్ధాన్ని తానే ఆపానంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రం ఇప్పటికే వివరణ ఇచ్చింది. కాల్పుల విరమణ నిర్ణయాన్ని భారత్ పాక్ తీసుకున్నాయని, ఇతర దేశాల జోక్యం లేదని తెలిపింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా 100% లక్ష్యాలు సాధించామని, భారత స్వదేశీ ఆయుధ వ్యవస్థలు సత్తా చాటాయని వివరించింది. ఈ నేపథ్యంలో పహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్పై పార్లమెంటు ఉభయ సభల్లో వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది.